ఫ్రెండ్స్, హాయ్. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, అందరితో కలిపి చెప్దాం అనుకుంటున్నా. ప్లీజ్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు మిస్ కాకండి ప్లీజ్. నాకు జరిగిందైతే నేను చెప్దామని అనుకుంటున్నా. ఎప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఎందుకేమో నాకు ఒక్కమే ఉన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది. బాధ ఏదైనా ఎవరన్నా ఒక్కొక్క మాట అంటే నేను అస్సలు తట్టుకోలేను తెలుసా. అది వాళ్ళు తెలుసన్నారా తెలియకన్నారా కూడా నేను ఆలోచించను. ఎందుకంటే చాలా ఎలా ఆలోచిస్తా తెలుసా, నేను బాధ వేస్తుంది నాకు. ఎవరైనా ఒక్క మాట అన్నారంటే చాలు ఏడుస్తూనే ఉంటా. వాళ్ళు ఎందుకు అన్నారు, నేనేం తప్పు చేసినా, ఎందుకు అన్నారు, ఈ మాట ఎందుకు అన్నారు అని బాగా ఏడుపు వస్తుంది. తర్వాతకి దేవునికి నేను ఒక్కదాన్నే దొరికినా, నన్ను ఎందుకు ఇంత ఏడిపిస్తున్నావు దేవుడా, నాకంటూ ఒక మంచి లైఫ్ ఉంటే బాగుండేది అని ఒకటి అనిపిస్తుంది. కానీ ఇంకొకటి ఏమన్నా మంచి లైఫ్ కావాలని నేను ఆలోచిస్తే కానీ దేవుడు ఏడిపించిన వాళ్ళకి ఇంకా ఏడిపిస్తాడు అన్నట్టు కదా. అలా నా తలరాతలో అయితే అలా ఉంది. నాకు ఇది బాధ అయ్యింది, నాకు ఇది కావాలి అని నేను మనస్ఫూర్తిగా మా ఇంట్లో వాళ్ళని నేను అడగను. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో, నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు నచ్చింది డ్రెస్ కావాలి, ఇది నాకు నచ్చింది, ఇది నాకు కావాలని ఏ రోజు నేను అడగలేను. ఇంకొకటి, నాకు మా ఇంట్లో మా ఇంట్లో ఎవ్వరు ఏదన్నా కానీ ఏడ్చుకుంటే నా రూమ్లో ఉండి నేను ఏడ్చుకోవడమే కానీ నాకంటూ చెప్పుకోవాలంటే ఒక ఫ్రెండ్ ఏది లేదు. కానీ మధ్యలో నా లైఫ్లో ఉన్న నేను డల్నెస్ ఉన్న నా లైఫ్లోకి ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి మంచి అబ్బాయా చెడ్డ అబ్బాయా నాకు తెలియదు. అబ్బాయి మంచి అబ్బాయా చెడ్డ అబ్బాయా నాకైతే అస్సలు తెలీదు. కానీ నేనైతే ఆ అబ్బాయిని మాటలతోటి ఇష్టపడ్డాను. నిజంగా చెప్తున్నాను. ఎంత ఇష్టపడ్డానంటే అంటే ఇప్పుడు ఎవరైనా మనకు కరెక్ట్ పర్సంటేజ్ వాళ్ళు తలిగితే మనకు ఆటోమేటిక్ హార్ట్ కొట్టుకుంటుంది కదా. తను ఎలా ఉంటాడో తెలియకముందే తనని ఇష్టపడ్డాను. తను రియల్గా తనని కలిస్తే తను ఎలా ఉన్నా నేను ఓకే చేయదా. తను ఎలా ఉన్నా అయితే తనకు ఓకే చేస్తా కదా. కానీ నేను అబ్బాయికి ఇచ్చిన ఇంపార్టెన్స్, అబ్బాయికి ఇచ్చినంత ప్రేమ నేను ఎవ్వరికి ఇయ్యలేదు. నిజంగా అనిపిస్తుంది. సిస్టర్ ఒకటే మొక్కుతుంది. పప్పేసిన చాలా బాధ వేస్తుంది. ఎవరితో చెప్పుకోవాలా, ఎవరిని ఏమనాలా ఏం అర్థమైతలేదు. ఏడవాలా, దేవునికి చెప్పాలా వద్దా అట్లా అనిపిస్తుంది. సారీ, కొంచెం డిస్టర్బ్ ఉంది. పప్పేసా కదా, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, అందుకని ఆకలి వేస్తుంది. నేను పొద్దుగాల టిఫిన్ కూడా తినలేదు, ఎవరు తెచ్చిచ్చే వాళ్ళు లేరు కదా. అందుకని నా అనుకున్నట్టు లైఫ్లో ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చినట్టే వచ్చి మాటలు చాలా బాధ వేసే మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాడు తెలుసా. తను ఏమనలేడు కానీ నేనే ఎక్కువ అబ్బాయి మీద డీప్గా నేనే ఎక్కువ ఆలోచించినని నాకు అర్థమైపోయింది. నేనే ఇక అబ్బాయిని డిస్టర్బ్ చేయొద్దు అనిపిస్తుంది. ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నేను ఇంతగా ఇష్టపడ్డా అబ్బాయిని చూడకముందే నేను లైక్ చేసిన అనుకో, చూసినాక తనను ఎలా యాక్సెప్ట్ చేయకుండా ఉంటా. తను అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నేను తన మనసును మాత్రమే చూశాను కదా. తన మనసును చూసి ఇష్టపడ్డ అమ్మాయి తన క్యారెక్టర్ బాగుందా లేదా అని ఎలా చెప్తుంది. తను మాట్లాడే విధానం బట్టి నాకు తెలిసిపోయింది ఆ అబ్బాయి ఎలాంటి వాడు, ఈ అబ్బాయి నాకు కరెక్ట్గా తెలుస్తుందని.
ఇవతలలో కనిపించినట్టు అవతలలో కావాలి కదా. ఏం చేద్దాం, లైఫ్లో ఏ జరిగేది ఉంటే అది అవుతుంది అంతే. నేను స్టార్ట్ చేసిన నా యూట్యూబ్ని నేనే రన్ చేసుకోవాలి. అయినా ఈ మధ్యలో ఇవన్నీ పట్టించుకోదు ఎక్కువ. నేను పట్టించుకున్నందుకు నాకు ఇది బాధపడాల్సిన కర్మ వచ్చింది. ఫస్ట్ నా గోల్ నేను రీచ్ కావాలి, మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలి, ఆ తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్న అదే ప్రకారం వెళ్తా. నేను కూడా అబ్బాయిని డిస్టర్బ్ చేయను. ఆ అబ్బాయికి ఎప్పుడు నా మీద యాక్సెప్ట్ చేయాలని అనిపిస్తే అతనంతా అతనే యాక్సెప్ట్ చేస్తాడు. కానీ వెయిట్ చేస్తా, అది కూడా వెయిట్ చేస్తా, మార్చి వరకే వెయిట్ చేస్తా. తర్వాత ఓకే చెప్పలేడు అనుకో మ్యారేజ్ చేసేసుకుంటా. చూద్దాము ఏదైతుందో ముందు ముందు. ఇది ఫ్రెండ్స్, నాకైతే లైఫ్లో ఇది జరుగుతుంది రియల్గా. ఏదైనా కానీ నా అనుకున్న వాళ్ళు నాకు ఎవ్వరు లేరు. కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది చెప్పుకుందామంటే ఎవరు లేరు. నేను ఎక్కువ సంతోషంగా ఎప్పుడు ఉంటా తెలుసా, యూట్యూబ్లో మాట్లాడేటప్పుడు లైవ్లో మాట్లాడతా చూడు, అప్పుడు చాలా నవ్వుతా. తర్వాత ఒక్కదాన్నే ఉన్నంత ఫీలింగ్ ఏడుపు వస్తుంది. యూట్యూబ్లో అబ్బాయి ఇంకా వచ్చిందనుకో ఇంకా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతా. కానీ ఇక అతనికి ఇష్టం లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు. అంతే, ఇష్టం లేని వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేసి ఐ లైక్, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఇవన్నీ డైలాగ్స్ నాతోటి అయితే అస్సలే కాదు. ఏదన్నా నేను ముఖం మీద చెప్తా. ఇష్టం అంటే ఇష్టం, నాట్ ఇష్టం లేదంటే ఇష్టం లేదన్నట్టే చెప్పేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. లైవ్లోకి రావాలి. ఇగో పప్పు చేస్తున్నా, ఇంకా రాలేరు మా వాళ్ళు, ఎప్పుడు వస్తారేమో వెయిట్ చేస్తున్నా. ఒక్కదాన్ని ఉన్నా కదా, నైట్ మొత్తం నిద్ర పోలేదు. నీకు ఎప్పుడు అది అవుతుందో ఏమో నాకు అనిపిస్తుంది. నేను ఎక్కువ డీప్గా ఆలోచించేసిన అని. నేను అసలుకి ఇప్పటికీ ఏం మాట్లాడుతున్నానో ఏమో నాకే అర్థమవుతుంది. ఏదో చెప్పాలనిపిస్తుంది చెప్పేస్తున్నా. నా మూడంతా మస్తు అప్సెట్లు ఉంది. బాయ్ ఫ్రెండ్స్.